నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కీలక దశకు చేరుకున్న తమిళ రాజకీయాలు. నేడు రాజ్భవన్లో బల ప్రదర్శనకు సిద్ధమైన శశికళ. 130 మంది శాసనసభ్యుల మద్దతుందని విశ్వాసం. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమంటున్న పన్నీర్ సెల్వం. మెజారిటీ ఎమ్మెల్యేలు కలిసొస్తారని అంచనా. గవర్నర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. కృష్ణా నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం. బోర్డు నిర్వహణ మార్గదర్శకాలపైన కొనసాగుతున్న ప్రతిష్టంభన. 2 రాష్ట్రాల ప్రతినిధులతో గవర్నర్ నేడు మరోసారి సమావేశం. హైదరాబాద్లో భవనాల అప్పగింతపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. ఏపీలో సామాజిక విద్యారంగాల్లో వెనుకబాటే బీసీ కమిషన్కు ప్రామాణికం. సాధికార సర్వేతో సరిపోల్చి తుది నివేదిక సమర్పిస్తామన్న చైర్మన్. నదుల అనుసంధానంతోనే తెలంగాణ సస్యశ్యామలం. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెల్లడి. గోదావరి జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచన. నేటి నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్. విజయ పరంపర కొనసాగించాలని కోహ్లీ సేన వ్యూహాలు. గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రత్యర్థి జట్టు కసరత్తు. రెండు రోజులుగా నాటకీయ పరిణామాలతో రక్తి కట్టిస్తున్న తమిళ రాజకీయం ఇవాళ కీలక మలుపు తిరగనుంది. ఇవాళ చెన్నై రానున్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత శశికళను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానిస్తారా, లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ బల నిరూపణ కోసం అవకాశం ఇస్తారా అనేది తేలనుంది. ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠ భరిత సినిమాను తలపించేలా రోజుకో రూపు మారుతున్న తమిళ రాజకీయాలు కీలక దశకు చేరాయి. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న శశికళ, పన్నీర్ సెల్వం భవితవ్యంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. చిన్నమ్మ శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా, లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి కూడా బల నిరూపణకు అవకాశమిస్తారా అన్నది ఇవాళ తేలనుంది. ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆ పదవి చేపట్టిన పన్నీర్ సెల్వంను తప్పించి ఆ స్థానంలోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న శశికళ ఆయన తిరుగుబాటుతో ముందు జాగ్రత్త చర్యల్ని ముమ్మరం చేశారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన ఆమె ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ పిలవడం ఆలస్యమైతే వారిని వెంటబెట్టుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇవాళ చెన్నై రానున్న గవర్నర్ మధ్యాహ్నం ఆమెకు సమయం కేటాయించారు. ఫలితంగా ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ వెళ్లనున్న శశికళ అక్కడ బల ప్రదర్శన చేయనున్నారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేల్ని చెన్నైలోని పలు హోటళ్లకు తరలించారు. అన్నాడీఎంకేకు మొత్తం 134 మంది సభ్యుల బలముండగా శశికళ శిబిరంలో 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సభలో బల నిరూపణ అంటూ జరిగితే గెలుపుపై పన్నీర్ సెల్వం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల మద్దతు లేనప్పటికీ బల నిరూపణ సమయంలో తన వైపు వస్తారని విశ్వసిస్తున్నారు. జయలలిత మృతి తరువాత తమిళనాడు శాసనసభలో సభ్యుల సంఖ్య 233కు చేరగా బల నిరూపణకు 117 మంది మద్దతు అవసరం. తన వద్ద 130 మంది వరకు ఉన్నందున విజయం సాధిస్తాననే ధీమాతో శశికళ ఉన్నారు. బల నిరూపణ సమయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడితే పన్నీర్ సెల్వానికి అంశాల వారీగా మద్దతివ్వాలని 89 మంది ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 8 మంది సభ్యులున్న కాంగ్రెస్, 1 సభ్యుడున్న ఐయుఎంఎల్ కూడా సెల్వం వైపు మొగ్గుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పన్నీర్ శిబిరంలో 5 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుండగా మరో 15 మంది మద్దతు లభిస్తే శశికళ ఆశలు ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తన చేత బలవంతంగా రాజీనామా చేయించారంటూ ప్రకటించిన తరువాత పన్నీర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వరదా తుపాను అనంతరం సమర్థంగా సహాయ చర్యలు చేపట్టడం సహా జల్లికట్టుకు అనుమతి పొందడంలో విజయం సాధించారని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసిస్తున్న ప్రజలు ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. లక్షలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయన శిబిరంలో చేరుతున్నారు. సీనియర్ నేతలు వీరపాండియన్, మైత్రేయన్ పన్నీర్ నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. తమిళ సినీ ప్రముఖులు కూడా పన్నీర్కే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా సంగీత దర్శకుడు గంగై అమరన్ పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. రబీ సీజన్లో మిగిలిన కాలానికి నీటి కేటాయింపులు చేయడం మినహా కృష్ణానది యాజమాన్య బోర్డు చాలా అంశాల్లో ముందడుగు వేయలేకపోయింది. బుధవారం నాటి సమావేశంలో బోర్డు నిర్వహణ, విధి విధానాలు, టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలు బలంగా వినిపించడంతో ఆయా అంశాలు కొలిక్కి రాలేదు.
నీటి కేటాయింపులు సహా బోర్డు నిర్వహణ, విధి విధానాలు, టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు అంశాలపై కృష్ణానది యాజమాన్య బోర్డు బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. బోర్డు చైర్మన్ ఎస్కే హల్దార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, మరో సభ్యుడు బాలన్, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్ ఇన్ చీఫ్లు పాల్గొని నీటి కేటాయింపులు, బోర్డు నిర్వహణ, విధి విధానాలపై వాదనలు వినిపించాయి. బోర్డు నీరు కేటాయించినప్పటికీ నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేయటం లేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు వాదించారు. సాగర్ కుడికాల్వ నుంచి 5 టీఎంసీల నీరు ఇవ్వకపోవటం వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఏపీ వాదనతో విభేదించిన తెలంగాణ అధికారులు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేశామని, సాగర్ కుడికాల్వ నుంచి 5 టీఎంసీలకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ కెనాల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ అప్పటికప్పుడు సర్టిఫికెట్ ను తెలంగాణ అధికారులకు అందించగా రోజుకు 6,000 క్యూసెక్కుల చొప్పున సాగర్ కుడికాల్వ నుంచి 5 టీఎంసీల విడుదలకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. బోర్డు నిర్వహణ, విధి విధానాలపైన ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపించాయి. బచావట్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నీటి పంపిణీ జరగాలని తెలంగాణ అధికారులు కోరగా ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ అధికారులు తిరస్కరించారు. నీటి విడుదల నిష్పత్తి తేల్చకుండా బోర్డు నిర్వహణ, విధి విధానాల్ని అంగీకరించబోమని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. ఈ నెల 3 నాటికి అందుబాటులో ఉన్న 34 టీఎంసీల నీటి పంపకంపైన సుదీర్ఘ చర్చ జరిగింది. కనీస నీటి మట్టంపై ఉన్న 34 టీఎంసీల నీటిలో తెలంగాణకు 15.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 18.5 టీఎంసీలను కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జులై వరకు తాగునీరు సహా అన్ని అవసరాల కోసం ఈ కేటాయింపులు చేసింది. తాజా కేటాయింపులతో ఇప్పటి వరకు తెలంగాణకు 130.5, ఏపీకి 263.5 టీఎంసీల వాటా దక్కింది. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపైన సమావేశంలో చర్చ జరిగింది. మొత్తం 48 చోట్ల ఒకే దశలో టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం అదనంగా మరో 14 ప్రాంతాల్లో యంత్రాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. అదనపు ప్రాంతాల ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. Telemetry setup in the Krishna basin. So we have decided that we will be putting about 47 stations in the entire basin, and maybe in next 6 months all these stations will be in place. And the working manual was thoroughly discussed, and finally we have decided most of the issues out of that. And hopefully we will further in next board meeting we will again be discussing the balance items, and we will try to sort it out and issue that working manual. ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, సంబంధిత అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ ఈ నెల 12 నుంచి 2 రాష్ట్రాల్లో పర్యటించనుంది. కృష్ణా జలాల వాటాకు సంబంధించి ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. పోలవరం, పట్టిసీమ అంశాల్ని కూడా బజాజ్ కమిటీ పరిశీలిస్తుందని బోర్డు తెలిపింది. విభజన సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ కమిటీల 2వ దఫా సమావేశం ఇవాళ జరగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణంలో అన్ని అంశాలను చర్చించి ఓ కొలిక్కి తేవాలని నిర్ణయించిన గవర్నర్ ఈ నెల 1న జరిగిన తొలి సమావేశంలో అంశాల వారీగా సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు. 2 రాష్ట్రాల నుంచి గవర్నర్ కోరిన ప్రతిపాదనల్ని ఇప్పటికే ఇరు ప్రభుత్వాలు సమర్పించాయి. ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో 2వ దఫా సమావేశం జరగనుంది. సచివాలయం, శాసనసభ, మండలి, శాఖాధిపతుల కార్యాలయాల అప్పగింతపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం 21 సంస్థలను వెంటనే విభజించాలని కోరగా దీనిపైన గవర్నర్ 2 రాష్ట్రాల ప్రతినిధులతో చర్చిస్తారని తెలిసింది. ఉద్యోగుల బదలాయింపుపైన చర్చ జరగనుంది. సచివాలయంలోని ఏపీ విభాగాధికారులు, విద్యుత్ సంస్థల్లోని ఏపీ అధికారుల అంశంపై చర్చించనున్నారు. పదోన్నతుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులు హైకోర్టుకు తెలిపారు. తమను కాదని జూనియర్లకు పదోన్నతులు ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో కేటాయింపుల వివాదంపై దాఖలు చేసిన వ్యాజ్యాలను సాధ్యమైనంత త్వరగా విచారించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టును కోరారు. సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపాలని చెప్పిందన్నారు. ఏడాదిన్నరగా పిటిషనర్లు సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారే కానీ వారిని విధుల్లోకి తీసుకుని పనులు అప్పగించలేదన్నారు. అనంతరం హైకోర్టు ఈ వ్యాజ్యంపై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు తమను ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ విద్యుత్ సౌధలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇవాళ గవర్నర్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య చర్చలు జరుగుతున్న సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేపట్టినట్లు ఉద్యోగులు తెలిపారు.
బీసీ కమిషన్ ద్వారా చేపట్టిన బహిరంగ విచారణ, క్షేత్రస్థాయి పరిశీలనను ప్రజా సాధికార సర్వేతో పోల్చి ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తామని చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కులాన్నో ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేయలేదన్న ఆయన ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని గుర్తించడమే ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఏపీలో ఒక్క కులం తప్ప మిగతా వారంతా వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని కోరుతున్నారన్న జస్టిస్ మంజునాథ అన్ని అంశాలను పరిశీలించి మార్చి నాటికి బహిరంగ విచారణ పూర్తి చేస్తామని ఈటీవీ ఈనాడుతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ సామాజిక వర్గాల స్థితిగతులపై అధ్యయనానికి ఏర్పాటైన బీసీ కమిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ తమ పరిశీలనలో గుర్తించిన అంశాల్ని ఈటీవీ ఈనాడుతో పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లో పర్యటించి అక్కడ ప్రజల స్థితిగతుల్ని తెలుసుకున్నామన్న ఆయన అన్ని వర్గాల విజ్ఞప్తులను స్వీకరించామని వెల్లడించారు. బీసీల్లో చేర్చాలని అగ్రకులాల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చినందున వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజాసాధికార సర్వే నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించామని వివరించారు. ఆ సర్వే వివరాలు తమ చేతికి వస్తేనే నివేదికను వీలైనంత త్వరగా సమర్పించగలమన్నారు. బీసీ కమిషన్ అంటే కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు మాత్రమే ఏర్పాటు చేసింది కాదన్న ఆయన అన్ని కులాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. Except commas in Andhra, all have filed an application. Merely because they have filed an application, we cannot give. The commission has to take the social backgroundness and education background. And particularly Brahmins are claiming. I can understand the difficulty. They are economically poor. And even other communities, there are poor people. Their grievance before us, sir, we are very poor. Yes, I feel sorry for them. But my hands are tied. Commission cannot include any community unless they satisfy the social and education background. But I am not taking Kapu caste application alone. Kapu's application is also one among others. గ్రూపుల వారీ రిజర్వేషన్లపై బీసీల్లో అసంతృప్తి ఉందన్న జస్టిస్ మంజునాథ్ బీసీల కోటా పెంచే ప్రతిపాదన చేస్తానన్నారు. బీసీల జాబితాలోనే ఒక గ్రూప్ నుంచి మరో గ్రూప్నకు మార్చాలని 24 కులాల నుంచి అభ్యర్థనలు అందాయన్నారు. We are also trying to give relief to the BCs by extending the percentage of reservation, which we cannot assure you right now, unless we are satisfied that there are extraordinary circumstances or compelling reasons to extend and go beyond 50%. And we are also making it very clear to the BCs that as a matter of right, we can't change the group either from D to A or B to A. The demand for change of category is the percentage of reservation given to them is not sufficient compared to their population. ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు సమర్పించగలమనేది స్పష్టంగా చెప్పలేనన్న జస్టిస్ మంజునాథ్ ప్రతి కులానికి సంబంధించిన పరిస్థితులపై నివేదికలు రూపొందించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో వేసవి నాటికి పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తాగునీటి ఇబ్బందులకు ఆస్కారం ఉన్న 61 మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే 2 ఏళ్లలో మున్సిపాలిటీల్లో 1,20,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో పట్టణాభివృద్ధి, పురపాలక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమృత్ ప్రాజెక్టు కింద పలు పట్టణాలు, నగరాల్లో తాగునీటిని అందించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు 25 పట్టణాలకు 787.87 కోట్లు వ్యయం కానున్నట్లు వెల్లడించారు. పలు పట్టణాలు, నగరాల్లో తాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులు ఈ వేసవి నాటికి పూర్తవుతాయని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో 1,20,000 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమీక్షలో వెల్లడించిన చంద్రబాబు అందమైన, నాణ్యమైన ఇళ్లను సామాన్యులకు అందించాలనేది తన సంకల్పమని చెప్పారు. తక్కువ సమయం, తక్కువ వ్యయంతో గృహ సముదాయాలను పూర్తి చేసేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్మించే టౌన్షిప్లు నివాస ప్రాంతాలుగానే కాకుండా ఆర్థిక నగరాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, డిఫరెంట్ సైజ్ అంటే 270 చదరపు అడుగుల్లో ఒక హౌస్, అదేవిధంగా 360తో మరొక మోడల్, 420తో మరొక మోడల్ డబుల్ బెడ్రూమ్. ఈ విధంగా 3 టైప్స్ యాక్చువల్గా హౌసింగ్స్ రాబోయే 1 వీక్లో స్టార్ట్ చేసి టర్నల్ టెక్నాలజీ, షేర్వాల్ టెక్నాలజీ అంటే వాల్స్ కూడా కాంక్రీట్, లోపల స్టీల్ పెట్టి కాంక్రీట్ పక్కాగా చేసి ఖచ్చితంగా 1.5 yearలో హై క్వాలిటీ హౌస్ జరుగుతుంది. పట్టణ, నగర ప్రాంతాల్లోని నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో పలు సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు.
41,790 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టేందుకు 16 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని, ఇవి కార్యరూపం దాల్చితే 2,08,000 మందికి ఉద్యోగావకాశాలు, 1,51,320 గృహ సముదాయాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ సంవత్సరం నుంచి అర్హత పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెట్ల తేదీలను ప్రకటించిన ఆయన ఏప్రిల్ 19న ఎడ్సెట్, అదే రోజు మధ్యాహ్నం లాసెట్, మే 1న పీసెట్, మే 2న ఐసెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీటీఎస్, టీసీఎస్ సంస్థలు సమకూరుస్తున్నాయని వివరించారు. తర్వాత రూరల్ క్యాండిడేట్స్ కదా ఎంసెట్ రాసేవాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో రూరల్ ప్లేస్లో ఉంటారు, మరి వాళ్ళకి కంప్యూటర్ ప్రాక్టీస్ ఉండకపోవచ్చు కదంటే దానికి సంబంధించి చాలా చర్యలు మీకు ఇందులో ఉన్నాయి. తర్వాత 24/7 ఎప్పుడైనా సరే వాళ్ళు పాత క్వశ్చన్ పేపర్స్ని వాళ్ళు నెట్లో పెడతారు, ఏపీ యాప్చి వెబ్సైట్లో పెడతారు. స్టూడెంట్స్ ఎవరైనా సరే నెట్ ఫెసిలిటీ ఉంటే ఇంటి దగ్గర నుంచి కానీ నెట్ సెంటర్లో కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. 24 hours ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఎంపీ అవంతి శ్రీనివాస్తో కలిసి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన మల్కనగిరి నుంచి తలవాల్సకు జాతీయ రహదారికి అనుసంధానంగా బంగారుమెట్ట జంక్షన్ నుంచి అనకాపల్లికి, వెంకనపాలెం జంక్షన్ మీదుగా అనకాపల్లికి రహదారులు నిర్మించాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి గతేడాది 6,000 కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ ఏడాది అదనంగా మరో 1,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఏరియా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం జిల్లాల్లో, చిత్తూరు జిల్లాల్లో త్రాగునీటి సమస్య చాలా ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. దాని పరిష్కారం కోసం స్కీమ్ ఒకటి తయారు చేసాం. దానికి మొత్తం 4,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. నాబార్డ్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు కేటాయింపు చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి గ్రామీణ శాఖ మంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి కోరడం జరిగింది. నదుల అనుసంధానంతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్, నేషనల్ అండ్ తెలంగాణ పర్స్పెక్టివ్ పుస్తకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో ఆవిష్కరించారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, దత్తాత్రేయ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనగా కాళేశ్వరం వద్ద 135 మీటర్ల మట్టంతో ప్రాజెక్టు నిర్మిస్తే 350 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని శ్రీరామ్ తెలిపారు. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తే తెలంగాణ, రాయలసీమ రైతులు కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. గోదావరి నది జలాలు కృష్ణా నదికి తీసుకుపోవాలంటే దాన్ని కాళేశ్వరం ఇప్పుడున్న ప్రాజెక్ట్ హైట్ పెంచి దాదాపు 350 టీఎంసీ నీళ్లు కాళేశ్వరం నుంచి కనుక మనం లిఫ్ట్ చేసుకోగలిగితే నాగార్జున సాగర్కి 100 టీఎంసీ నీళ్లు ఏదైతే మనం నదుల అనుసంధానం ద్వారా ఇవ్వచ్చో అది జరుగుతుంది. అక్కడ శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా పులిచింతల వరకు ఉన్న తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోందని తెరాస నేతలు ఆరోపించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హామీలపై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన వారు ఎయిమ్స్, ఐఐఎం, చివరకు తెలంగాణ శకటం విషయంలో కూడా అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగుల విభజన జరగలేదని, తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 56,000 మంది ఆంధ్ర ఉద్యోగుల్ని తిరిగి పంపించాలని కోరారు. తెలంగాణలో అక్రమంగా పోలీసులు నియమించే కుట్ర జరుగుతోందని, ఖాళీల పేరిట 69 మంది సీఐలను నియమించారని, మరో 28 మంది డీఎస్పీలను నియమించే కుట్ర జరుగుతోందని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎయిమ్స్ ఏర్పాటుకు హైదరాబాద్లో తమ ప్రభుత్వం స్థలం కేటాయించినా బడ్జెట్లో జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారని ఆక్షేపించారు. ఎయిమ్స్పై మరో 2 రోజుల్లో ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ వినోద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం మంజూరు చేసిన నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం సరిగా ఖర్చు చేయడం లేదని తెలుగుదేశం తెలంగాణ నేతలు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేష్ ప్రభు, రాధామోహన్ సింగ్లను కలిసిన నేతలు గత ఏడాది రైతులకు 800 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తే వాటిని ఇతర పథకాలకు మళ్లించారని ఆక్షేపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగడం లేదని, కేంద్రం కేటాయించిన ఇళ్లను పేదవారికి ఇవ్వలేదని మండిపడ్డారు.
ఆకర్షణీయ నగరాలు అమృత్ పథకం కింద ఎంపికైన పట్టణాల్లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అధికారులకు సూచించారు. దేశంలోని 100 రైల్వే స్టేషన్లను ఆధునికంగా మార్చే పనులకు వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసిన ఆయన విజయవాడ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల్ని సైతం ప్రారంభించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 100 ఆకర్షణీయ నగరాలు 400 అమృత్ నగరాలు ఎంపిక చేసిందని, అక్కడ రైల్వే స్టేషన్లతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పోటీతత్వాన్ని పెంచే విధంగా పనులు కేటాయింపు జరగాలని నిర్దేశించారు. is bidding process. Through this process, second is the development that will take place through the Ministry of Urban Development, and third, which is through the state government. And we have signed joint venture with state government, but that is for infrastructure development. But it is also possible that we can include station development into this. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.